ముందర గాలిగోపురం. గాలిగోపురం పక్కలోనే చిన్న చిన్న విగ్రహాలు, చిన్న చిన్న శిల్పకళా సౌందర్యము. ఇక్కడ దేవుడికి ముందర గాలిగోపురము, ఇక్కడ గొల్లదాని మండపము. గొల్లదాని మండపం పక్కలోనే గోల్డ్ కలర్లో చక్కగా ఈ చిన్న చిన్న ఇవి మండపాల మాదిరితో చిన్న చిన్నవి కట్టారు. ఇక్కడ చిత్రలేఖనము ఇక్కడ మంచి మంచి పెయింటింగ్స్తో వేశారు. బ్రహ్మోత్సవాలు దగ్గర ఉన్న కారణంగా ఇక్కడంతా బాగా డెకరేషన్స్ చేశారు. ఇక్కడ చూడండి, గోల్డ్ కలరు, చిన్న చిన్న మండపాలు, పెయింటింగ్స్, మంచి మంచి చిత్రకళా నైపుణ్యము. చూడండి, చిత్రలేఖనం కూడా ఎంత చక్కగా ఉందో. అక్కడ తేరు బాగా కప్పి పెట్టారు, రథోత్సవం ఉంది. ఇక్కడ అంతా భక్తులంతా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొంచెము తక్కువగా మాకు అదృశ్యం అంటే కొంచెం తక్కువగా ఉన్నారు జనాలు, కాబట్టి భగవంతుడు తొందరగా దర్శనమైనారు. ఇక్కడ చూడండి, అక్కడ భగవంతుడిని దర్శనం చేసుకొని పైకి వెళ్ళడానికి ప్రదేశము. ఇక్కడ చూడండి, జనాలంతా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ దేవుడికి ముందర చూడండి చిత్రలేఖనము. అక్కడంతా బాగా మంచి మంచి లీవ్స్తో, మంచి మంచి తీగలతోటి మంచిగా నేచర్గా అక్కడ దేవుడికి మంచి డిజైన్స్ వేశారు. అక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం కనిపిస్తుంది మనకు తిరుమల తిరుపతి దేవుడు, ఆ భగవంతుడి సౌందర్యము, ఆయన ఉండే చోటు ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. మీకు బాగా కనిపిస్తుంటుంది, దూరం దూరంగా కనిపిస్తున్నాయి చూడండి. కొన్ని అది కోనేరు ఉంది, అక్కడ కోనేరు దగ్గరకే వెళ్తున్నాను. బాగా కనిపిస్తుంది చూడండి, ఎంత అందంగా ఉందో. ఇక్కడ ప్రకృతి అందంగా ఉంది, ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో. కానీ కొంతమంది ఈసారి కొంచెము భక్తులు తక్కువగానే ఉన్నారు. భగవంతుడు మనకు తొందరగా దర్శనం అయిపోతున్నారు. జనాలు చూడండి ఎంత వస్తున్నారు, కొంచెము తక్కువగా అనిపిస్తుంది జనాలు. గొల్లదాని మండపము, ఇక్కడ దేవుడి గోపురాలు, గోపురాలు అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ దేవుడి దగ్గరికి పోయే ప్రదేశాలు, ఇక్కడ చక్కగా అందంగా బాగుంది. మీరు కూడా వీళ్ళన్నంత వరకు వచ్చి భగవంతుని దర్శనం చేసుకోండి. మీరు కూడా టికెట్లు బుక్ చేసుకోండి తొందరగా, లీవులు వచ్చినప్పుడు టైం వేస్ట్ లేకుండా. ఇక్కడ చూడండి, చక్కగా ఉంది చూడండి. ఇక్కడంతా కూడా కనిపిస్తున్నాయి, అక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి, మొత్తం కనిపిస్తుంది చూడండి. దేవుడి దగ్గర ఉండే కొంచెం చెట్లు, ప్రకృతి, భగవంతుడు మొత్తము. ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా డెకరేషన్స్ చేయడము ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా అనిపిస్తుందో. అక్కడ దగ్గరలోనే కోనేరు ఉంది, కోనేరు కూడా దూరంగా కనిపిస్తూ ఉంది. కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను చూడండి. ఇక్కడ నోరులేని ప్రాణాలు కూడా జీవిస్తున్నాయి. అవి ఎంత పుణ్యం చేస్తుంటే అవి భగవంతుడి సన్నిధిలో ఉన్నాయి. అలా పక్షులైపోయి కూడా ఇక్కడ ఉందామనే కోరిక కలుగుతుంది. దేవుడి దగ్గర ఏ రూపంలో ఉన్నా కూడా భగవంతుడి దగ్గర ఉండడమే అదృష్టం అనిపిస్తుంది. ఇక్కడ ఏ జీవైనా కూడా ఎంతో పుణ్యం చేస్తుంటేనే ఇక్కడ జీవించగలుగుతాయి. చూడండి, మీరు కూడా తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూసి మీరు కూడా తరించండి. ధన్యమవుతుంది మన జీవితము.